జాన్ వెస్లీ ఆయన సేవ ఎప్పుడు ఆగిపోలేదు, ఆయన సేవలో ఎప్పుడు వెనకడుగు వేయలేదు, కానీ ఇంకా ముందుకు వెళ్తానే ఉన్నాడంట. అయితే ఆయన ఏం చేస్తాడంటే లీగలిస్టిక్ కాదు, నేను సరైన ప్రీచర్స్ని అరేంజ్ చేస్తా, ఒట్టి రక్షించబడటమే కాదు, మనుషులు రక్షించబడిన వారికి సరైన త్రోవలు నడిపించబడాలి, సరైన సేవకులు ఉండాలి. నేను ఇట్లా వేరే వేరే ఊర్లోకి వెళ్ళి ప్రసంగిస్తే మరి వారిని చూసుకునే వారు ఎవరని కొంతమంది పాస్టర్స్ని, వాళ్ళకి సరైన విద్య లేనప్పటికీ వారికి ఉన్న యథార్థతను బట్టి, వారికి ఉన్న భక్తి జీవితం బట్టి కొంతమంది సేవకుల్ని నియమించాడంట. అయితే 12 రూల్స్ ఇచ్చాడంట. అంటే ఆ లేమెన్ ప్రీచర్స్ అని పెట్టాడు. పేరేంటంటే వాళ్ళకి విద్య లేదు కానీ దేవుని ఆత్మతోటి నింపబడి ఉన్నారు, కానీ వారికి ఈ 12 నియమాలు ఇచ్చాడు. ఏంటి ఆ నియమాలు? అది కేవలం సేవకులకి కాదండి, ప్రతి క్రైస్తవునికి ఉండవలసిన ప్రవర్తన ప్రిన్సిపల్స్ అవి. కాబట్టి నేను చెప్తాను, దయచేసి వినండి. ఫస్ట్ థింగ్ దట్ హీ టోల్డ్ ద లేమన్ ప్రీచర్ ఏంటంటే, ఒక్క నిమిషము కూడా ఖాళీగా ఉండొద్దు, బీ డిలిజెంట్. ప్రతి సేవకునికి, ప్రతి క్రైస్తవునికి ఉండవలసింది ఏంటిదంటే ఒక్క నిమిషం కూడా ఖాళీగా టైము వేస్ట్ చేయొద్దు, బీ డిలిజెంట్. రాసుకోగలిగిన వారు రాసుకోండి. రెండవది ఏంటిదంటే బీ సీరియస్, అవాయిడ్ ఆల్ జస్టింగ్ అండ్ జోకింగ్. అంటే తేలికగా తీసుకోవడము, అన్నీ ఏముందిలే, సరిపోతుందిలే, పోతుందిలే జీవితం అని కాదు. బీ సీరియస్ అబౌట్ యువర్ లైఫ్, బీ సీరియస్ అబౌట్ యువర్ కాలింగ్. నీకు ఇచ్చిన పిలుపుని బట్టి జాగ్రత్తగా నీ పిలుపుని కాపాడుకో. మూడవది స్త్రీలతో తక్కువగా మాట్లాడాలి. మరి ముఖ్యంగా యవనస్తురాలైన స్త్రీలు, అంటే ఇది పురుషులకి చెప్పాడు కానీ ఇప్పుడు అదేది స్త్రీలు కూడా చెప్తాను. ఏంటంటే యవనస్తులైన పురుషులతోటి తక్కువగా మాట్లాడండి. అనవసరమైన సంబంధాలు పెట్టుకోకుండా, అనవసరమైన స్నేహాలు పెట్టుకోకుండా స్త్రీలతో తక్కువ మాట్లాడండి, యవనస్తులతో తక్కువ మాట్లాడండి. ఎస్పెషల్లీ యవనస్తులుగా ఉన్నవారు, స్త్రీలు కానీ పురుషులు కానీ, వారితో తక్కువ మాటలు పెట్టుకోండి. సంభాషణ కొద్దిసేపు మాత్రమే, అంటే అవసరము చప్పునే మాట్లాడండి, కానీ ఎక్కువ మాటలు పెట్టుకొని ఎక్కువ సంబంధాలు పెట్టుకోకండి. ఇది మెథడిస్ట్ చర్చెస్ అన్నిట్లో ఈ రూల్స్ ఇప్పటికీ పాటిస్తూ ఉంటారండి. నాలుగవది వివాహ విషయంలో తొందరపడవద్దు. ఐదవది ఎవరి గురించి తప్పుగా ఆలోచించద్దు, అంటే డోంట్ థింక్ ఈవిల్ ఆఫ్ ఎనీబడి. ఆరవది ఎవరి గురించి తప్పుగా మాట్లాడవద్దు, డోంట్ టాక్ ఈవిల్ ఆఫ్ ఎనీబడి. ఏడవది ఏంటిదంటే ముక్కు సూటిగా మాట్లాడండి. మీ హృదయంలో ఎవరి గురించి అయినా ఆవేశం ఉందా, కోపం ఉందా, లేకపోతే వారు చేసే తప్పైన పనులను బట్టి మీకు కోపం వస్తున్నట్టయితే మీరు ఏం చేయాలంటే మీది ఉన్నట్టుగా వారితో చెప్పుకోండి, కానీ మీ హృదయంలో వారిపైన ఉన్న కోపాన్ని మాత్రం పెంచుకోక ఎప్పటికప్పుడు దాన్ని కక్కేసేయండి. ఎందుకంటే ఆయన చెప్తాడు, కాస్ట్ ద ఫైర్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్. అంటే మీలో ఉన్న ఆ మంట, ఆ ద్వేషాన్ని జస్ట్ కక్కేసేయండి, మొత్తం ఒప్పేసుకోండి, లేకపోతే షో ఇట్ అవుట్, డోంట్ పుట్ ఇట్ ఇన్సైడ్ యువర్ హార్ట్. ఎందుకంటే అది మిమ్మల్ని కాల్చివేస్తుంది. కాస్ట్ ద ఫైర్ అవుట్ బిఫోర్ ఇట్స్ టూ లేట్ అని అంటాడు. ఎనిమిదవది ఏంటిదంటే డోంట్ యాక్ట్ యాజ్ అ జెంటిల్మెన్. అంటే అది పురుషులకి ఇచ్చాడు, కానీ ఆయన అర్థం ఏంటిదంటే ఎవరు కూడా డంబంగా ప్రవర్తించకండి. మీకు డంబం అడ్డుగా వస్తుందా, అహంకారం అడ్డుగా వస్తుందా, జాగ్రత్త, డంబంగా ప్రవర్తించకండి. మీరు నా అంత గొప్పవారు లేరు, నా అంత భక్తిపరులు లేరు, నేను చేసేంత చక్కటి ప్రార్థన ఎవరు చేయరు, నాకున్న వాగ్దాటు ఎవరికి లేదు అనే ఆ డంబము రాకుండా చూసుకోండి. తొమ్మిదవది ఏంటంటాడంటే డు నాట్ బీ అషేమ్డ్ ఆఫ్ వర్కింగ్ ఆర్ డ్రాయింగ్ వాటర్ ఎక్సెప్ట్. అంటే ఆ కాలంలో అది చెప్పాడు ఏంటంటే మీరు సేవ నిమిత్తమై లేకపోతే ఏదైనా పనులు చేస్తున్నప్పుడు, ఇప్పుడు చూడండి మందిరాల్లో అనేక మంది సహకరిస్తారు, పరిచారకులు ఏంటి ఊడుస్తారు, తుడుస్తారు, డస్ట్ తుడుస్తారు, ఇది చేస్తారు, అది చేస్తారు, సేవకులకి సహకరిస్తారు, దేవుని మందిరపు పనులలో ముమ్మరంగా ఉంటారు. వాటి విషయమై అదిగో వారు చూస్తున్నారు, నేను ఇప్పుడు చేయనులే, తర్వాత ఊడుస్తాను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, లేకపోతే అదిగో వారు చూస్తున్నారు, నేను ఇప్పుడు క్లీన్ చేస్తే నా గురించి ఏమనుకుంటారు, తక్కువగా అనుకుంటారు, ఇటువంటి పనులు చేస్తాడా అని అనుకుంటారు. ఆయన అంటాడు ఏంటంటే మంచి పనులు లేకపోతే పరిచర్య చేసేటప్పుడు దయచేసి సిగ్గుపడకండి. మీరు సిగ్గుపడాల్సిందెల్లా ఏంటంటే మీ పాప విషయంలో, మీ పాపం విషయమై సిగ్గు ఉండాలి, కానీ మీరు మంచి పనులు చేసేటప్పుడు, సహకరించేటప్పుడు, ఇల్లు తుడిచేటప్పుడు, మందిరం క్లీన్ చేసేటప్పుడు, లేకపోతే సేవకునికి సహకారిగా ఉండేటప్పుడు మీరు దయచేసి సిగ్గుపడకండి అని చెప్తాడు.
తొమ్మిదవ ఏంటిది ఏంటంటే బీ పంక్చువల్ ఆన్ టైం, అంటే సమయానికి రండి. ఒక టైం చెప్పారంటే ఆ టైంకి రండి, ఆ టైం వేస్ట్ చేయకండి అని అంటాడు. 11వది ఏమంటాడంటే ఒట్టి బోధన చేయడం కాదు, కానీ బోధననే నా వృత్తి అనుకోవడం కాదు, కానీ దేవుని మనుషుల ఆత్మని రక్షించడం మీ బాధ్యతగా తీసుకోండి. డో నాట్ జస్ట్ ప్రీచ్ బట్ సేవ్ సోల్స్ అంటాడు. 12వది ఏంటిదంటాడంటే మీ సొంత చిత్తానుసారంగా మీరు ప్రవర్తించకండి, కానీ మీరు దేవుని బిడ్డగా ఏ రీతికి అయితే యేసు ప్రభు తండ్రి చిత్తం అడిగి తెలుసుకొని దాని ప్రకారం జీవించాడో అదే రీతి కూడా మీరు కూడా మీ సొంత చిత్తం కాకుండా తండ్రి చిత్తం ఎరిగి దాని తగ్గట్టు ప్రయాసపడండి, దాని తగ్గట్టు జీవించండి అని ఈ 12 సూత్రాలు 12 ప్రిన్సిపల్స్ హీ గేవ్ టు ఎవ్రీ ప్రీచర్. అది ప్రీచర్ అని అప్పుడు రాశారు, కానీ ఐ థింక్ ఆల్ దీస్ 12 ప్రిన్సిపల్స్ వీ షుడ్ అప్లై యాజ్ అ క్రిస్టియన్. ఒక క్రైస్తవునిగా, ఒక క్రైస్తవురాలుగా ఈ 12 సూత్రాలు మన జీవితానికి అప్లై చేసుకుంటే, అన్వయించుకుంటే మనము కూడా మనల్ని కూడా దేవుడు ఎంతగానో వాడుకుంటాడని నమ్మండి. అన్నిటికంటే మించింది ప్రేమ, అన్నిటికంటే మించింది ప్రేమ అని చెప్తాడు. లీడర్స్కి, ప్రతి విశ్వాసి, ప్రతి నాయకుడికి ఉండాల్సింది, నాయకురాలకి ఉండాల్సింది 4 క్వశ్చన్స్ అడుగుతాడు. ఏంటంటే ఏంటి నువ్వు పాపాలు చేసింది, ఏ పాపాలు, వాట్ సిన్స్ హ్యావ్ యూ కమిటెడ్. రెండవది వాట్ టెంప్టేషన్ డిడ్ యూ ఓవర్కమ్, రెండవది అది. మూడవది అంటాడంటే హౌ డిడ్ గాడ్ డెలివర్ యూ. అంటే ప్రతి నాయకునికి అని అన్నాడు, కానీ ప్రతి క్రైస్తవుడు కూడా అనుకోవాల్సింది వాళ్ళని ప్రశ్నించుకోవాల్సింది ఇది ఏంటిదంటే ఏం పాపాలు అది నేను చేశాను, ఏ శోధని ఎదిరించాను. మూడవది దేవుడు నన్ను ఎలాగ విడిపించాడు. నాలుగోది నేను నా తలంపుల రూపం కానీ, నా మాటల రూపంలో కానీ, నా చూపుల రూపం కానీ, నా ప్రవర్తన రూపంలో కానీ నేను ఏ విధంగా అయినా పాపం చేశానా అని ఎప్పుడు కూడా పరిశీలన చేసుకోవాలి అని ఆయన చెప్పాడు. అయితే అలాగా ఆయన సేవలో అంతకంతకు వర్ధిల్లటము, ఆయనకి అప్పటి వరకు రైట్ హ్యాండ్గా ఉన్న చార్ల్స్ వెస్లీ తన సొంత తమ్ముడు ఎప్పుడైతే రిటైర్ అయ్యి తన కుటుంబ జీవితం కొనసాగించాడో ఆయన ఇంకొక రైట్ హ్యాండ్ని ఏర్పరచుకున్నాడు. ఎవరంటే జాన్ ఫ్లెచర్ అనే ఈ వ్యక్తిని ఏర్పరచుకున్నాడు. ఎంతగానో నమ్మాడు, ఎంతగానో యథార్థత కలిగిన వ్యక్తి. అయితే 1780 అనే ఆ డెకేడ్లో, ఆ దశాబ్దంలో ఎంత ట్రాజిక్ థింగ్స్ అయినాయి. ఏంటిదంటే మొదటిగా తన భార్య మాలీ అనే స్త్రీ, అప్పుడు తర్వాత మారిందని చెప్పాను కదండి, ఆ స్త్రీ ఇంకో స్త్రీ మరణించిన తర్వాత ఆ 1781 తన భార్య మాలీ వజేల్ మరణించింది. 1785 ఎవరైతే నా రైట్ హ్యాండ్, ఎవరైతే ఇంకా ఆయనకి కుమారులు బిడ్డలు లేరు కదా, ఆయన అనుకున్నాడు నా సేవ ఈ మెథడిస్ట్ ఇన్స్టిట్యూషన్ అంతా జాన్ ఫ్లెచర్కి ఇచ్చేద్దాము అనుకున్నప్పుడు ఆ టైంలో ఆయన కంటే ముందుగానే 1785కి జాన్ ఫ్లెచర్ మరణించారు. ఇంకా అతి ప్రియమైన తన సహోదరుడు 1788 చార్ల్స్ వెస్లీ చనిపోయాడు. అయితే జాన్ వెస్లీకి మాత్రం దేవుడు చక్కటి ఆరోగ్యం ఇచ్చాడు. ఆయనకి 85 సంవత్సరాలు వచ్చిన ఆయన కంటి చూపు, మోషకు ఉంది చూడండి ఆశీర్వాదము, ఆయనకి 80 సంవత్సరాలు వచ్చిన కంటి చూపు తగ్గలేదంట, ఆయనకి మోకాలు నొప్పులు రాలేదంట. ఎంతగా ప్రయాసపడినా, ఎంతగా ప్రయాణించినా ఏ రీతిగా ఆ వ్యాధులు, ఇల్నెసెస్ రాలేదు అన్న రీతిగా జాన్ వెస్లీకి 85 ఇయర్స్కి కూడా హీ హ్యాడ్ పర్ఫెక్ట్ హెల్త్ అంట. ఆ పర్ఫెక్ట్ హెల్త్కి అనేక మంది అడిగారంట, ఎంతోమంది నువ్వు చూసిన వారు, నీ ముందు పెరిగిన వారు, నీకంటే చిన్నవారు మరణిస్తున్నారు కదా, మరి నీకు అంత చక్కటి ఆరోగ్యం ఎలాగొచ్చింది అని అంటే ఆయన మరలా చెప్తాడంట. ఏంటంటే మొదటిగా గాలి మార్పు, నేను ప్రయాణిస్తూనే ఉంటాను, ఒకటే గాలిలో ఉండను. ఐ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎయిర్. ఎక్కడికి వెళ్ళిన గాలి మార్పు, దట్ కైండ్ ఆఫ్ ఇమ్యూనిటీ నాకు ఇచ్చింది, రోగ నిరోధక శక్తి అది ఇచ్చింది ఆ ఎయిర్, చేంజ్ ఆఫ్ ఎయిర్ అంటాడంట. రెండవది ఏంటిదంటే ఒక్క రాత్రి కూడా నేను నిద్ర కోల్పోలేదు. ఇక్కడ నేను ఒకటి జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మనము ధ్యానించిన రీతిగా ఎవెన్ రాబర్ట్స్కి ఈయనకున్న కాంట్రాస్ట్. ఎవెన్ రాబర్ట్స్ అనుకున్నాడు, నేను తినేటప్పుడు, నేను పడుకునేటప్పుడు పరిశుద్ధాత్ముడు నన్ను దాటి వెళ్ళిపోతాడేమో, నేను పరిశుద్ధాత్ముని పొందుకోలేనేమో అని ఎంతో భయపడి నిద్ర మానుకొని, తిండి మానుకొని, ఎంతగానో నీరసంగా ఈ మానసిక స్థితిని కోల్పోయాడు ఎవెన్ రాబర్ట్స్. కానీ జాన్ వెస్లీ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండి ఏం చేశాడంటే తను ఒక్క రాత్రి కూడా నిద్ర మానుకోలేదంటే. ఈరోజు ఎంతమంది మీ నిద్రలు మానుకుంటున్నారండి? దేనికోసము ఫోన్లు పట్టుకుంటారు, యూట్యూబ్, సినిమాలను, వీడియోస్ అను, ఈ వీడియో తర్వాత ఆ వీడియో, ఈ వీడియో తర్వాత ఆ వీడియో, లేకపోతే ఇన్స్టాగ్రామ్, లేకపోతే ఫేస్బుక్ కదా, టెంప్టేషన్ ఆఫ్టర్ టెంప్టేషన్. ఆ
కనీసం ఆ సమయంలో దేవునితోటి సమయం గడిపితే అయినా మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే నిద్ర అంతా మానుకొని వచ్చే రోజు నెక్స్ట్ డే విల్ ఆల్ బి డిజీ, డ్రౌజీ, ఎంతగానో నీరసంగా, అంత కోల్పోయినట్టుగా, ఎనర్జీ లేకుండా ఉంటాం. కానీ జాన్ వెస్లీకి ఆయన ఆరోగ్యానికి కారణం ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, ఒక్కరోజు రాత్రి కూడా ఆయన నిద్ర కోల్పోలేదంట. ఎంత అలసిపోయినా కానీ నిద్ర మానేవాడు కాదంట. మూడవది ఏం చెప్పాడంటే, నేను అలసిపోయినప్పుడు నేను పిలిస్తే పలికేదంట నిద్ర. ఆయన చెప్పాడు, ఐ కాల్ స్లీప్ అండ్ ఇట్ కమ్స్. నేను అలసిపోయిన సమయంలో, అది నైట్ అవ్వనివ్వండి, అది ఆఫ్టర్నూన్ అవ్వనివ్వండి, ఎప్పుడైనా ఇంకా అవ్వట్లేదు అనుకున్నప్పుడు, దట్ ఈస్ అవర్ బాడీ మెటబాలిజం. ఏంటంటే మనం అలసిపోయినప్పుడు బాడీ ఈజ్ గివింగ్ ఎ సిగ్నల్ దట్ వీ నీడ్ టు టేక్ రెస్ట్. కానీ అనేక మంది సేవకులు అక్కడే తప్పు చేస్తారు. ఏంటంటే మన బాడీ మనకి సిగ్నల్స్ ఇచ్చినప్పటికీ దానికి వినకుండా, పర్వాలేదులే ముందుకెళ్తాను, దేవుడు చూసుకుంటాడులే అని ఒకలాగా దట్ ఈస్ న్యాచురల్. బీయింగ్ ఓన్ అవుట్ బై వర్క్ ఇస్ న్యాచురల్. దాని తగిన రెస్ట్ తీసుకోక మొత్తానికి కోల్పోతాం, మన జీవితం అకాల మరణాలు పొందుకుంటాం. ఇక్కడ జాన్ వెస్లీ చేసింది ఏంటంటే, ఆయన అలసిపోతున్నాడు అని తెలిసిన టైంలో ఆయన వెంటనే పడుకునేవాడంట. అది చిన్న నాప్ అవ్వనివ్వండి, పెద్ద నాప్ అవ్వండి, హీ టుక్ రెస్ట్. నాలుగవది ఏంటిదంటే, ఎప్పుడు కూడా వేకుజామున 4 గంటలకి లేసేవాడంట. ఐదవది ఏంటిదంటే, 5 గంటలకి ప్రసంగాలు స్టార్ట్ చేసేవాడంట 50 సంవత్సరాల వరకు. దాని తర్వాత 6వది ఏం చెప్పాడంటే, ఆయన చెప్పాను కదండి, ఆయన కంపోజర్ ఇస్ వెరీ పీస్ఫుల్. ఆయన ఎన్ని పోరాటాలు వచ్చినా, భార్య నుండి పోరైనా, ఎంతగా హింస వచ్చినా కూడా ఎప్పుడు కూడా చింతపడలేదంట. చింతించకండి యేసు ప్రభు చెప్తాడు కదా, అది అక్షరాలు ఆయన పాటించాడు. ఎందుకు అంత లాంగ్ లైఫ్, దీర్ఘాయుష్ పొందుకున్నాడంటే 85 ఇయర్స్కి కూడా ఆయనకి చింత లేదంట. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంతమంది రాళ్ళు వేయడానికి వచ్చినా, ఎంతమంది ఆయనను చితక బాధినా కూడా ఆయన అస్సలు కోప్పడేవాడు కాదంట. యాంగ్జైటీ ఉండేది కాదంట. ఆందోళన, కలవరపట్టం ఇది లేదు. నో కలవరం లేకుండా, యాంగ్జైటీ లేకుండా తన జీవితాన్ని ప్రశాంతంగా నడిపించేవాడంట. సో దిస్ వాజ్ ద 6 things దట్ జాన్ వెస్లీ had told. నన్ను ఆరోగ్యానికి 85కి కూడా అంత ఆరోగ్యంగా ఉండటానికి కారణమని. అయితే ఇంకా దేవుని చిత్తం చొప్పున 86 ఇయర్స్కి 9 వీక్స్ ఐర్లాండ్లో టూర్ చేశాడంట. ఆ 9 వీక్స్లో 9 వారాల్లో 100 ప్రసంగాలు, 60 ఊర్లు, టౌన్స్కి వెళ్ళి దేవుని సువార్త చెప్పాడంట. సడన్గా జూన్ 28 ఆయనకి 88 సంవత్సరాలు ఉన్నప్పుడు సడన్గా ఆయనకి చాలా అకస్మాత్తుగా వీక్గా అనిపించడము స్టార్ట్ అయిందంట. అప్పటికి శక్తి లేకుండా, కోల్పోయిన పరిస్థితిలో, అసలు పెయిన్ లేదు, నొప్పి లేదు, ఎక్కడ నొప్పి లేదు, కానీ సడన్గా డిమ్ అయిపోవడము, సడన్గా ఎనర్జీ కోల్పోవడం, అటువంటి పరిస్థితి వచ్చిందంట. ఇంకా ఆఖరికి February 22, 1791, 1791 సంవత్సరము ఆయన లాస్ట్ ప్రసంగం, లాస్ట్ సర్మన్. అది కూడా ఏం ప్రసంగం చేశాడంటే, రిపెంట్, పశ్చాత్తాపడు, దేవుని రాకడ అతి సమీపంలో ఉంది, పశ్చాత్తాపడు అని లాస్ట్ సర్మన్ ఇచ్చాడంట. ఆఖరికి February 25 రోజు ఆయన ఇంకా నీరసం అవ్వటం ప్రారంభించాడంట. నీరసం అయినప్పుడు మరలా ఏం చేశాడంటే, నీరసం అయితే నేను పడుకుంటానని చెప్పాడు కదా, అదే రీతి పడుకున్నాడంట. పడుకున్న తర్వాత 2 రోజులకి మరలా బాగయ్యి మళ్ళీ లేచి ఇంకా కుటుంబస్తులతోటి, వారితోటి, ఆయనకి శ్రేయోబుల ఆశలతోటి, ఆయనకి తోటి వారితో ఉన్న వారందరితోటి భోజనం చేస్తాడంట. ఇంకా మళ్ళీ ఆ భోజనం అయిన తర్వాత పడుకున్నాడంట. ఇంకా లెగలేకపోయాడంట, అంటే ఆ నీరసం బట్టి లెగలేకపోయాడంట. ఆఖరికి March 2వ తారీఖు 1791 ఆయన ఆఖరి ఊపిరిని పీల్చాడంట. దట్ వాజ్ హిజ్ లాస్ట్ బ్రెత్. March 2nd, 1791 వాజ్ హిజ్ లాస్ట్ బ్రెత్. కానీ ఆయన చేసిన సేవ, ఆయన స్థాపించిన మెథడిస్ట్ చర్చ్ అనేది ఈ రోజు వరకు కూడా ఉంది. ఇది మనం మాట్లాడేది 17th century, అంటే ఇంచుమించు 3 centuries later, అంటే 300 years later, still the Methodist Church stands today, not only in India, not only in England, but throughout the world. ఆయన మినిస్ట్రీ అంట, ఆయన సేవ అంట, హార్స్ పైన, అంటే గుర్రం పైన ఆయన ప్రయాణించిన ప్రయాణము 2,50,000 మైళ్ళు ప్రయాణించాడంట గుర్రం పైన. అంటే ఇంచుమించు 4,02,336 కిలోమీటర్లు
ఆయన ఒట్టి గుర్రం పైన సేవ చేస్తాడంట. అంటే 5000 మైల్స్ అ ఇయర్ అంచెలు కడితే ఏంటంటే ఇంచుమించు 8000 కిలోమీటర్స్, 8000 కిలోమీటర్లు ఒక్క సంవత్సరం ఒట్టి సేవ నిమిత్తమై గుర్రం పైన తిరిగాడంట. అంటే వాళ్ళు లెక్కలు కట్టినప్పుడు ఏమన్నారంటే ఎట్లా అంటే అది భూగోళం చుట్టూ మనము 10 సార్లు తిరుగుతూ ఎంతనో అంత జాన్ వెస్లీ అంత సేవ చేశాడంట, అన్ని మైళ్ళు ప్రయాణించాడంట. అంటే ఐఎమ్ టెలింగ్ యూ అగైన్ 2,50,000 మైల్స్, దట్ ఈస్ లైక్ 10 times సర్క్లింగ్ అరౌండ్ ద గ్లోబ్. అంతగా ప్రయాణించి దేవుని సేవ చేశాడంట. ఆ సేవా జీవితము 40,000 బోధనలు, 40,000 ప్రసంగాలు చేశాడంట. దానిలో 5,000 ప్రసంగాలు బుక్స్ రూపంలో, ప్యాంప్లెట్ రూపంలో పబ్లిష్ చేశాడంట. ఆయన చనిపోయేటప్పటికి కేవలము ఆయనకి 79,000 మంది ఫాలోవర్సే ఉన్నారు. కానీ ఈరోజు చనిపోయేటప్పటికి అప్పుడు 79,000 ఫాలోవర్స్, అంటే అప్పుడు పెద్దగా పాపులేషన్ లేదు, జనాభా లేదు కదండి. కానీ ఈరోజు లెక్కలు కడితే వరల్డ్ వైడ్ ఆయనకి 70 లక్షల మంది ఆయన ఫాలోవర్స్, అంటే మెథడిస్ట్ మెంబర్స్ ఉన్నారంట. గమనించారా? మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును అన్న రీతిగా ఆయన ఒంటరి వాడే, ఆయనకి బిడ్డలు లేరు. కానీ ఎన్ని లక్షల మందికి, ఎన్ని మిలియన్స్, హౌ మెనీ మిలియన్స్ హీ హాస్ బీన్ అ బ్లెస్సింగ్ టు. ఆయన చనిపోయే ముందు ఒక్కటి అన్నాడంట, నేను చనిపోతాను నాకు తెలుసు, కానీ నేను చనిపోయిన తర్వాత దయచేసి ఈ బానిసత్వం నుండి విడిపించండి అని పార్లమెంట్కి ఒక పిటిషన్ లెటర్ రాశాడంట. ఆయన చెప్పిన రీతిగానే ఆయన చనిపోయిన తర్వాత ఆ బానిసత్వం మెల్లమెల్లగా తొలగించడం స్టార్ట్ చేశారంట. ఇంగ్లాండ్ ఇంకా మాత్రం మొనార్క్గా కాక ఒక ఫ్రీ కంట్రీలాగా మార్చడము స్టార్ట్ అయిందంట. అంటే ఒక దైవజనుడు, ఒక దేవుడు పిలుచుకున్న వ్యక్తి కేవలం క్రిస్టియన్ కమ్యూనిటీకి బ్లెస్సింగ్ ఉండడు, కానీ సమాజానికి బ్లెస్సింగ్ ఉంటాడు. క్రైస్తవ కమ్యూనిటీకే కాదు, క్రైస్తవ గుంపులకే కాదు, కానీ ద జనరల్ సొసైటీకి, సమాజానికి ఆశీర్వకరంగా ఉంటాడు. శాసనాలను కూడా మార్చే వ్యక్తిగా ఉంటాడు. అదే జరిగింది జాన్ వెస్లీ గారి. ఒక వ్యక్తి, చిన్న వ్యక్తి, భూమికి ఒట్టి 5.5 ఇంచెస్ ఉన్న వ్యక్తి అంత గొప్ప స్థాపన ఇన్స్టిట్యూషన్, మెథడిస్ట్ ఇన్స్టిట్యూషన్ అంటే ఈరోజు తెలియని వారు అంటూ ఎవరు లేదు. 70 million పీపుల్ ఆర్ మెంబర్స్ ఆఫ్ మెథడిస్ట్ సంఘం. అంటే అన్ని గొప్ప జీవపు కార్యాలు, దెయ్యాలు విడిపింపబడటము, స్వస్థతలు జరగటము, అనేక మందికి దైవ మర్మాలు ప్రత్యక్షతలు చూపించడము. మీరు రక్షించబడేది మీ రక్షణ కార్యాలు కాదు, లేకపోతే మీరు మంచి కార్యాలు బట్టి కాదు, కానీ కేవలం ఆయన ఉచితమైన కృప, ఆయన పైన విశ్వాసం ఉంటే, పరిశుద్ధాత్మ కార్యం ఉంటేనే మీరు రక్షించబడతారు. మీరు విశ్వసించండి చాలు, పరిశుద్ధాత్మను మిమ్మల్ని స్వాధీనం చేసుకుంటాడు అని చెప్పడంతో ఎంతో లీగలిస్టిక్గా ఉన్న ఇంగ్లీష్ మనుషులు గొప్ప రీతిగా నిజమైన మారు మనసు, చేంజ్ ఆఫ్ హార్ట్, బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్, మళ్ళా తిరిగి జన్మించటము అనే అనుభవాలు ప్రతి ఒక్కరు పొందుకున్నారు. దానికి కారణమయ్యారు జాన్ వెస్లీ గారు. ఈ రీతిగా దేవుడు జాన్ వెస్లీ గారిని ఎంతగానో వాడుకున్నారు. అదే రీతిగా దేవుడు మనల్ని వాడుకోవాలని ఆశపడుతున్నాడు. దేవుడు మనల్ని వాడుకోవాలంటే మనం చేసే కార్యాలు, మనము చూపించే భక్తి జీవితం, మనం ఆడంబరంగా ఉంటాము, అలంకరించబట్టము, లేకపోతే మన నోటి మాటలు బట్టి కాదు, కానీ మనం రక్షించబడాలంటే దేవుని ఆత్మ ఉండాలి. రెండవది మనము విశ్వాసం ఉంచాలి. దేవా, నా రక్షణ, నా మంచి కార్యాలు అన్నీ మురికి గుడ్డలయ్యా, నీ కృప నాకు దయచే. ఏ రీతి అయితే జాన్ వెస్లీ గురించి 300 సంవత్సరాల తర్వాత కూడా మాట్లాడుతున్నాము, అదే రీతిగా మీ జీవితాన్ని కూడా ఒక చరిత్రగా, ఒక హిస్టరీ మేకర్గా దేవుడు మార్చాలని ఆశపడుతున్నాడండి. దానికి జాన్ వెస్లీ గారు ఎలాగైతే సమర్పించుకున్నారో, ఈరోజు మీరు సమర్పించుకొని, ఈరోజు దేవా, నేను చేసే కార్యాలు కాదయ్యా, యూ డూ యువర్ వర్క్ త్రూ మీ, నన్ను వాడుకో అని ఎంతైనా తెగించి ఆయన కోసం నిలబడితే తప్పనిసరిగా మిమ్మల్ని వాడుకుంటాడండి.